ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి మాటను దయచేసి ఎవరన్నా బిగ్గరగా చదవండి. దేవుని వాక్యములోకి మనం వెళదాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయున్నావు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దయచేసి ఒక నిమిషం ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి మనం వెళదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, జీవాధిపతి, సజీవుడా, నీకు వందనాలు స్తోత్రము నాయన. మాట్లాడే దేవా, నీకే వందనాలు స్తోత్రము నాయన. ఈ ఉదయ కాలములో దేవా, మీ ఘనమైన నామాన్ని మేము కీర్తించడానికి, మేము ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి దేవా నాయన, ఈ వర్తమానాన్ని దేవా ఈ బిడ్డలకు అందించడానికి మీ మధ్యలో అయా నా ప్రభా, ఈ బిడ్డల మధ్యలో నన్ను నిలవబెట్టారు. మీకు వందనాలు. నాకైతే అంత జ్ఞానము లేదు ప్రభువా, మీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపండి. ఆశగా వచ్చిన హృదయాలను మీరు తృప్తిపరచండి. ఈ వర్తమానము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. ఈ వర్తమానము ద్వారా నీ బిడ్డల జీవితాల్లో దేవా నాయన, వారు ఏం కోరుకుంటున్నారో వాటిని దేవా నీ బిడ్డలు నాయన సాధించుకోవడానికి కృప చూపించండి. ఈ వర్తమానము ద్వారా ఆత్మీయ స్థితిలో నీ బిడ్డల్ని ఒక మంచి ఉన్నత స్థితిలో మీరు నిలబెట్టమని దేవా మాట్లాడుతున్న నా మాటలు బంధించండి, నా మాటలు కొట్టివేయండి. మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట నన్ను మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమున ప్రభు సన్నిధిలో చేరినటువంటి మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గత వారములో అనేక మంది రాలేకపోయారు. అయితే ఈ వారమున కొద్దిమంది దేవుని సన్నిధిలో ఉన్నారు. అందరిని బట్టి దేవాతి దేవునికి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గతములో మనము అనేక విషయాల గురించి దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క అంశము గురించి దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు కూడా ఒక మంచి వర్తమానాన్ని దేవుని సన్నిధిలో, ఒక మంచి అంశాన్ని దేవుని సన్నిధిలో మనము మాట్లాడుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడేవాడు కాబట్టి ఈ సమయము కూడా మనకి ఎక్కువగా అయింది ఈ దినమున. ఎందుకంటే ఆరాధనకి అందరము కూడా, మీతో పాటు మేము కూడా చాలా లేటుగా వచ్చాము ఈ దినమున ఆరాధనకి. అందరిని బట్టి దేవునికి నేను ఈ సమయంలో క్షమాపణ కోరుతూ ఉన్నాను. నన్ను క్షమించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అయితే దేవుని సన్నిధిలో అరగంట ఆలస్యంగా మనం వెళుతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వర్తమానములోకి మనం వెళదాం. చదవబడిన లేఖన భాగములో దావీదు మహారాజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనేటువంటి ఈ మాటను దావీదు మహారాజు మాట్లాడుకుంటూ ఉన్నాడు, లేదా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడు ఈ మాటను. అయితే ప్రియమైన వాళ్ళరా, గతములో పై వచ్చినాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. గాఢాంధకారపు లోయ, ఆ లోయలో పరిస్థితులు ఎలాంటివి, గతములో 2 వారాలు మనము లోయ అనుభవం ఎలాంటిదో, మనము బైబిల్ గ్రంథము లోయల గురించి ఏమని బోధించింది అనే విషయాన్ని మనం తెలియపరుచుకున్నాం, దేవుని సన్నిధిలో మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు దాని కింద ఉన్నటువంటి వచనము, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డుకర్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన అంశము కర్ర. ఈరోజు మన ధ్యానాంశము కర్ర అనేటువంటి అంశము గురించి మనము మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథములో ఈ కర్ర గురించి, దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే ఇది ఈ వారముతో ముగించాం, లేదంటే దేవుడు కొనసాగిస్తే దాన్ని ఇంకా మనము నెక్స్ట్ వీక్ కూడా దాన్ని మనం తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనము నిర్గమకాండములో నుంచి మనం చదువుకుందాం. నిర్గమకాండము
నాలుగవ అధ్యాయము చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట, యెహోవా మోషేతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ చేతిలోనిది ఏమిటి అని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనగానే అతడు దాని నేలను పడవేయగానే అది పాముగా మారింది. మోషే దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అతని చేతిలో కర్ర ఆయను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే కర్ర. అయితే ఈ కర్ర ధ్యానములో మనము చూసినట్లయితే దేవుని యొక్క ఈ కర్రను మోషే తన మందను కాస్తూ ఉన్నప్పుడు ఆ ఇత్రో, తన మామయ్య అయినటువంటి ఇత్రో ఆ మందను కాయడానికి సినాయి అనేటువంటి ఒక ప్రదేశంలో మోషే కాస్తూ ఉన్నాడు. కాస్తూ ఉండగానే దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. నిర్గమకాండము ఇప్పుడు చదవబాకండి మీరెవరు కూడా, దయచేసి మీరందరూ కూడా నా వైపు చూడండి. మీకు కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, వాటన్నిటిని మరలా ఇంటికి వెళ్ళి మీరు చక్కగా కూర్చొని చదవండి. ఇప్పుడైతే ఎవరు చదవద్దు, నా వైపు చూడండి. మీకు ఒక స్టోరీ లాగా ఈరోజు నేను ఈ వర్తమానాన్ని వివరించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి అంటే మీరు నా వైపు చూడండి. ఒకవేళ మీకు ఏదైనా రాసుకోవాలనిపించినప్పుడు దాన్ని నోట్ చేసుకోండి. అయితే ఈ సమయంలో మోషే కనబడుతున్నాడు. ఇక్కడ మోషే కనబడుతున్నప్పుడు ఒంటరిగా గొర్రెలను మోషే మేపుతూ ఉన్నాడు. గొర్రెలు తన మామ గొర్రెలను మేపుతున్నప్పుడు మందను దేవుని దూత మండుచున్న పొదలో నుంచి ఒక పొద కాలిపోతున్నట్టుగా కనబడింది. ఆ పొదలో నుంచి ఒక స్వరమును మోషే విన్నాడు. ఆ స్వరమును నిదానించి చూడాలని మోషే ఆ మంట దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్వరము వినబడడం మోషే విన్నాడు. విన్న తర్వాత దేవుడు మోషేతోటి చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఇశ్రాయేలీయుల ప్రజలని ఎవరు ఉన్నారు కదా, వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను కదా, కాబట్టి యాకోబు సంతానము ఐగుప్తు దేశములో వారు బానిసలుగా ఉన్నారు కాబట్టి వారిని నేను విడిపించడానికి నిన్ను నాయకుడుగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, కాబట్టి నువ్వు వారి దగ్గరికి వెళ్ళాలి అని దేవుడు మోషేతో మాట్లాడాడు. అయితే మోషే ఏం చేశాడంటే, ప్రభువా నేను వారి దగ్గరికి వెళ్ళలేను, ఎందుకనంటే అక్కడ నేను ఉండలేని పరిస్థితుల్లోనే నేను ఇక్కడికి వచ్చాను కదా, నన్ను అక్కడ తరిమి వేశారు, లేదా నా ప్రాణ భయముతో ఆ ప్రాంతం నుంచి నేను ఈ ప్రాంతానికి పారిపోయాను. తిరిగి మరలా ఒక వ్యక్తిని నేను చంపిన దానికే, నీ ప్రజల నిమిత్తము ఒక వ్యక్తిని చంపిన దానికే వారు నా మీద తిరుగుబడ్డారు, ఐగుప్తీయులు నా మీద తిరుగుబడ్డారు, కాబట్టి సొంత ప్రజల నుంచి కూడా నాకు వ్యతిరేకత ఉంది, కాబట్టి నేను ఆ ప్రాంతానికి వెళ్ళలేను ప్రభువా, నన్ను క్షమించు, ఇంకెవరన్నా ఉంటే పంపించమన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు మోషేతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే నీ చేతిలో ఏముంది అని అడిగినప్పుడు దేవునికి తెలుసు కదా మోషే చేతిలో కర్ర ఉంది. కర్ర అని చెప్పిన తర్వాత దాన్ని కింద పడవేయమన్నాడు. కింద పడవేసిన తర్వాత ఆ కర్ర పాము అయిపోయింది. పాము అయిపోగానే వెంటనే మోషే, పాము కదా నన్ను కరుస్తుందేమోనని మోషే పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. మోషే పారిపోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత దేవుడు మరలా మోషే పారిపోవద్దు, అక్కడ నిలబడు, ఆ పాముని ఆ తోకని ఎత్తి పట్టుకోమన్నాడు. ఆ పాము తోకని ఎత్తి పట్టుకున్న తర్వాత తిరిగి మరలా అది కర్రగా మారిపోయింది. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ అద్భుతాలు చేసేటువంటి కర్రను నీ చేతికి ఇస్తూ ఉన్నాను మోషే, ఇది నీ చేతిలో ఉన్నప్పుడు ఇది జీవము లేనిది, నీ చేతిలో ఉన్నప్పుడు దీనికి ఎటువంటి మహిమలు లేవు, కాబట్టి ఇది నా కర్రగా నేను మార్చుకుంటున్నాను, ఈ కర్రలో నా శక్తిని నేను పంపిస్తూ ఉన్నాను, కాబట్టి నువ్వు ఐగుప్తు రాజైనటువంటి ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదే కాదు అనేకమైన సూచక క్రియలు ఈ కర్ర ద్వారా నేను జరిగించబోతున్నాను, కాబట్టి మోషే నువ్వు వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే మోషే మరలా ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా, ప్రభువా నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, కాబట్టి ఒక రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే నా మాటలు రాజుకు అర్థం కాకపోతే రాజు నన్ను వేరే రీతిగా మాట్లాడతాడు ప్రభువా, కాబట్టి ఒకవేళ నువ్వు ఎవరన్నా బాగా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉంటే వారిని పంపించు ప్రభువా అని అడుగుతాడు మోషే. అయితే మీ అన్న అహరోన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, మీ అన్న కూడా నీకు తోడవుతాడు, ఆయనకి నీకు నేను తోడుగా వస్తాను, కాబట్టి మీ ఇద్దరు కలిసి వెళ్ళండి, అద్భుతాలు నువ్వు చెయ్యి, మీ అన్న మాట్లాడుతూ ఉంటాడు, కాబట్టి మీ ఇద్దరిని నేను కలిసి పంపిస్తూ ఉన్నానని దేవుడు వారిద్దరిని కలిపి
ఆ ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. ఐగుప్తు దేశానికి పంపించిన తర్వాత ఐగుప్తు దేశంలో ఫరో దగ్గరికి వీళ్ళు వెళ్తారు. ఫరో సముఖంలో నిలబడిన తర్వాత ఫరోతో మాట్లాడడం మొదలు పెడతారు. ఫరోతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఫరో ఏం చేస్తాడంటే, నేను నమ్మని ఇవన్నీ కూడా మిమ్మల్ని పంపించింది దేవుడేనా? అయితే ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు కాబట్టి ఈ బానిసల్ని నేను పంపించను అని అన్నప్పుడు ఆ దేవుని శక్తి ఎలాంటిదో రుచి చూపించాలని ఫరోకి వెంటనే మోషే ఏం చేశాడో తెలుసా? తన చేతిలో ఉన్న కర్ర, అనగా ఇక్కడ లేఖన భాగంలో 2 రీతిలుగా ఉంది ఆ యొక్క మాట, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు అభిషేకించాడు కదా, మోషే చేతిలో కర్రను దేవుడు ఆశీర్వదించాడు కదా. ఈ కర్రను ఎవరు పడేశారంటే అహరోను పడేశాడు. కర్రను కింద వేయగానే ఆ కర్ర ఏమైపోయిందంటే, జీవము కలిగిన దేవుని తరఫున మేము వచ్చాము, మా దేవుడు ఎంత శక్తిమంతుడో, మా దేవుడు ఎంత బలవంతుడో, మా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన వాడో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి మొదటి అద్భుతాన్ని మా దేవుడు ఎలా చేస్తాడో చూడు అని ఆ కర్రను తీసి కింద వేయగానే కర్ర పాముగా మారింది. నిర్గమకాండము 4వ అధ్యాయం నుంచి దాదాపుగా 20వ అధ్యాయం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇవన్నీ కూడా మీకు కనబడతాయి అద్భుతాలు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఫరో ఆ రీతిగా కూర్చొని ఉన్నప్పుడు ఆ ఫరో ముందు వారు కర్రను వేశారు. కర్ర పాము అయిపోయింది. కర్ర పాము అయిపోగానే ఫరో ఏం చేశాడంటే, దాన్ని చూసి ఆ పాములాగా కనబడితే ఫరో అయితే ఏమీ భయపడలేదు. కారణం ఏంటంటే, ఫరో ఆ దేశంలో కొంతమంది మాంత్రికులు ఫరో దగ్గర ఉన్నారు, కొంతమంది శకునగాండ్రు ఫరో దగ్గర ఉన్నారు, గారడీ విద్యలు చేసేవారు ఫరో దగ్గర ఉన్నారు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ దేశము పూర్తిగా విగ్రహారాధనతో నిండిపోయిన దేశము, ఆ దేశము పూర్తిగా అపవాది కార్యాలు ఎక్కువగా జరిగేటువంటి దేశం అని మనకు అర్థమైపోతుంది. ఒక రాజు ప్రక్కన ఎవరిని కూర్చోబెట్టుకుంటాడంటే, జ్ఞానులను, ఆలోచన చెప్పే వాళ్ళను, తెలివితేటలను కలిగిన వాళ్ళను, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచగలిగిన వారినో ఒక రాజు ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏదైనా మంచి సలహాలు, దేశము అభివృద్ధి చెందాలని, దేశము ఒక ఉన్నత స్థితిలో ఉండాలని, ఒకవేళ దేశములో కరువు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకి ఊరటనిస్తాయో, లేదా దేశంలో వర్షాలు పడినప్పుడు, లేదా ఎక్కువగా వర్షాలు పడినప్పుడు అతివృష్టి, అనావృష్టి దేశంలో కలిగినప్పుడు, లేదా దేశంలో ప్రజలు నా మీద విశ్వాసము లేకుండా తిరుగుబాటు చేస్తున్నారేమో అప్పుడు వారిని ఎలా అణచాలి, లేదా శత్రువులు ఎవరు మన మీద పగబట్టారో, ఆ శత్రువులు మన మీదకి ఎప్పుడు దాడి చేయడానికి వస్తున్నారో, ఇటువంటి వారందరిని కూడా జ్ఞానులను తీసుకొచ్చి ఒక రాజు కూర్చోబెట్టుకుంటాడు. తన సముఖంలో కూర్చోబెట్టుకొని మంత్రులు కూర్చుంటారు, రాజు మధ్యలో సింహాసనం మీద కూర్చుంటాడు. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే, ఈ ఫరో ఏం చేశాడంటే, ఈ గారడీ విద్యలు చేసే వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ఎవరిని కూర్చోబెట్టాడండి? మంత్రాలు వల్లించేవారిని, చేతబడులు చేసేవారిని, తాయెత్తులు కట్టేవారిని, ఎటువంటి వారిని తీసుకొచ్చాడండి దేశంలోకి? ఎవరు? ఫరో తీసుకొచ్చాడు. ఫరో తీసుకొచ్చి ఫరో తన సముఖంలో కూర్చోబెట్టుకున్నాడు. ఫరో సముఖంలో కూర్చోబెట్టుకొని ఫరో ఏం చేశాడంటే, ఈ పాముని కర్రని పాముగా ఈ రీతిగా అయింది కదా, కాబట్టి నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా చెయ్యండి అని అన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి మంత్రాలు వల్లించేటువంటి వారు, లేదా మంత్రగాళ్ళు అనుకుందాం మనము, ఆ మంత్రగాళ్ళు కూడా ఏం చేశారంటే, వారి దగ్గర ఉన్న కర్రలన్నీ కూడా కింద పడేశారు. వారి దగ్గర ఉన్న కర్రలని కింద పడేయగానే అవన్నీ కూడా పాములయ్యాయి. అవి కూడా పాములయ్యాయి. వెంటనే ఆ దేవుని చేతిలోని కర్ర మోషే చేతిలోకి వచ్చింది కదా, లేదా మోషే చేతిలోని కర్ర దేవుని అభిషేకం పొందుకుంది కదా. ఈ శక్తి కలిగిన కర్ర, ఈ అద్భుతాలు చేసే కర్ర, అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు పడవేసినటువంటి కర్రలో నుంచి వచ్చిన పాములన్నింటిని కూడా ఏం చేసింది? మింగేసింది. మింగేసేలేకే ఫరోకి ఒకసారి ఆలోచన మొదలైంది. ఫరో దృష్టిలో ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టాడు. అయినా ఫరో ధైర్యంగానే ఉన్నాడు. ఫరో ఆలోచించడం మొదలుపెట్టాడు. అరే, చాలా విచిత్రంగా ఉంది, ఈ కర్ర పడిన తర్వాత పామైంది, ఈ పాముని మా వాళ్ళు కూడా చేశారు ఇటువంటి అద్భుతాన్ని అని నేను అనుకునే లోపల ఈ పాము ఏం చేసింది? అన్ని పాములు మింగేసింది. ఓయమ్మ, ఏంటిది చాలా వెరైటీగా ఉంది అని అనుకున్నాడు. అయినా ఫరో ఏం చేశాడంటే, నేను పోనివ్వను మిమ్మల్ని, ఈ అద్భుతం ద్వారా నేను మీ దేవుణ్ణి నమ్మను అన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈజిప్టు సంప్రదాయం ప్రకారంగా ఈజిప్టు దేశంలో ఫరో అనేటువంటి ఏ రాజు అయినా ఆయనకు ఒక పేరు ఉంటుంది. ఆ రాజు సింహాసనం ఎక్కిన తర్వాత ఆయనకి ప్రజలు ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరు ఏంటంటే ఫరో. ఆయన్ని ఫరో అని పిలుస్తారు. ఫరోనే వారికి దేవుడు. రాజు తర్వాత సంగతి, కానీ ఫరో ఏం చెప్తే
అదే ప్రజలు చేస్తారు. ఆ రాజుకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడేవారు కాదు. ఎందుకు అనంటే ఒకవేళ ఆ ప్రజల్లో ఇటువంటి భయం ఏమన్నా ఉందేమో, ఎందుకంటే రాజు చేతబడి చేసి మనల్ని చంపేస్తాడేమో, రాజు మంత్రించినవి మన కుటుంబం మీద వేసినప్పుడు మన కుటుంబాలు పాడైపోతాయేమో. అనేక సార్లు మనం కూడా ఏం చేస్తామండి, ఆ మంత్రించినవి ఆ దారిలో వేసినప్పుడు మనం చూస్తూ ఉంటాం. చాలా సార్లు మనము చూస్తూ ఉంటాం. వీధి 4 మూలల్లో ఇలాగ మంత్రించి కోడిగుడ్లు దిష్టి తీసి ఆ వెంట్రుకలు, ఎర్రనీళ్లు, తర్వాత మిరపకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా దిష్టి తీసి ఆడేసినప్పుడు వాటిని చూడంగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ భయపడిపోతాం. ఫస్ట్ వాటిని చూసి మనం భయపడిపోతాం. అయితే ఇక్కడ ప్రజలు కూడా ఆ రీతిగా ఇటువంటి చేస్తాడేమోనని ఫరో, ఈ ప్రజలు కూడా భయంతో బ్రతుకుతూనే ఉన్నారు. ఈ ప్రజలు, ఫరో సర్వాధికారిగా అక్కడ ఉన్నాడు. ఫరో జ్ఞానులను ప్రక్కన పెట్టుకోలేదు, కానీ ఒక మూఢులను ప్రక్కన పెట్టుకొని ఉన్నట్టుగా దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ప్రియమైన వారలారా, ఈ ఫరోతో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రులందరూ కూడా, ఈ మాంత్రికులందరూ కూడా, విగ్రహారాధికులందరూ కూడా, ఈ శకునగాండ్రందరూ కూడా చేసినటువంటి ఆ సర్పాలను యెహోవా దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర ఏమైపోయింది, మోషే అహరోను చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర మింగేసినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. మొదటి సూచక క్రియ ఇది, మొదటి అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఆ ప్రాంతంలో ఆయన శక్తిని చూపించాలని చేశాడు. ఇది ప్రారంభము మాత్రమే, ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభము మాత్రమే. దీంతో దేవుడు సింపుల్ గా ఫరోతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఫరోని ఈ యొక్క అద్భుతము ద్వారా ఫరోతో ఉన్నటువంటి మాంత్రికులను, ఫరోతో ఉన్నటువంటి అనేకులను దేవుడు ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడు. కర్ర పామైంది, వాళ్ళు ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే వారు కూడా చేయగలరు కాబట్టి. ఇప్పుడు వారి ఆశ్చర్యం ఎక్కడికి వెళ్ళింది, ఈ కర్ర అన్ని పాముల్ని మింగేయడం వల్ల వారిలో ఆలోచన మొదలైంది. ఏంటి ఈ ఒకటి అన్నిటిని మింగేసింది అని వారు ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఈ కర్రను మరలా తిరిగి ఆ మోషే చేతిలో పట్టుకున్నాడు. నేను మీ దేవుడి దగ్గరికి ఆరాధించడానికి నేను మిమ్మల్ని పంపించను. ఎందుకు పంపించాలి, మిమ్మల్ని పంపించను. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అనేటువంటి దావీదు మహారాజు యొక్క మాటలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. దావీదు మహారాజు ఎందుకు ఈ మాటలు అన్నాడో కూడా ఈ దుడ్డు కర్రలో ఉన్నటువంటి, లేదా ఈ కర్రలో ఉన్నటువంటి ఈ ఆదరణ ఎలాంటిదో ఈరోజు మనము చూడబోతున్నాం ప్రియమైన వాళ్ళరా. రెండవది, ఆ ఫరోని అడుగుతూ ఉన్నప్పుడు ఫరో వ్యతిరేకించాడు. ఈ ప్రజలను నేను పోనివ్వను అన్నాడు. రెండవది కూడా ఈ కర్రను తీసుకొని వారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అనంటే, మీరు నిర్గమకాండము 7వ అధ్యాయము 19వ వచనం నుంచి 24 వరకు మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఈ కర్రను తీసుకెళ్లి వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఏటి పైన ఆ ఏటి నీళ్లను కొట్టారు. ఈ కర్రను తీసుకొని వెళ్ళి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లు ఏమైపోయాయండి, ఏటి నీళ్లు ఎర్రగా రక్తముగా మారిపోయాయి. మీకు అందరికీ తెలుసు కదా, ఏటి నీళ్లు ఎర్రగా రక్తంగా మారిపోయాయి. నీరంట కంపు కొట్టిందంట. ఎలా కంపు కొట్టిందంటే, నీళ్ళల్లో ఉన్న చేపలు, కప్పలు ఏమున్నాయో నీళ్ళలో నివాసం చేస్తున్నటువంటివన్నీ కూడా చనిపోయాయి. ఆ రీతిగా ఆ నీరు కంపు కొట్టిన తర్వాత వెంటనే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఫరోకి వర్తమానం వచ్చింది. ఫరోకి వర్తమానం వచ్చిన తర్వాత ఫరో చేయాల్సిన పని ఏంటంటే, దీని గురించి ఆలోచన చేయాలి. ఏం అవసరం లేదు కాబట్టి మంత్రగాలికి ఆర్డర్ చేశాడు, మీరు కూడా వెళ్ళండి, వారు చేశారు కదా అద్భుతము, వారి దేవుని నామమున మీరు కూడా ఒక గొప్ప కార్యాన్ని అక్కడ చేయండి అంటే, వీరు కూడా వెళ్ళి ఏం చేశారు, ఆ నీటిని మరలా ఎర్రగా రక్తంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. మిగతా నీటిని కూడా వీరు తాగడానికి ఉన్నటువంటి మిగతా నీటిని కూడా వీరు బుర్ర లేకుండా ఏం చేశారు, వెళ్ళిపోయి నీరు మొత్తాన్ని ఎర్రగా మార్చేశారు. నీరు మొత్తం కంపు అయిపోయింది అక్కడ. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, ఇక్కడ ఉన్నటువంటి మాంత్రికులకి జ్ఞానము లేదు. దేవుని శక్తితో మాంత్రిక శక్తి ఎప్పటికీ పోటీ పడలేదు అనేటువంటి విషయాన్ని ఈ దినమున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మోషే చేతిలోని కర్రను దేవుడు ఎలా ఆశీర్వదించాడో, మోషే చేతిలోని కర్రలో దేవుడు ఎలా తన శక్తిని నింపాడో ఈరోజు మనము చూడబోతున్నాం. చూడడానికి అది ఒక కర్రని మనం ఎప్పుడు పిలుస్తామంటే, చెట్టు నుంచి ఒక కొమ్మను నరికి బయటపడవేసిన తర్వాత ఆ కొమ్మ దాంట్లో ఏ జీవము ఉండదు కాబట్టి ఆ జీవము లేనిది ఏంటి, కర్రగా మార్చబడుతుంది. మనం కర్ర అంటే ఏమంటాం, చెట్టు నుంచి అప్పుడే కొట్టి పక్కన వేసినటువంటి ఒక రెమ్మని మనం ఏమంటాం, అది కొమ్మ అంటాం లేదా రెమ్మ అంటాం దాన్ని. అయితే కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ రెమ్మ
ఆరిపోయి దాంట్లో జీవం మొత్తం పోయిన తర్వాత అది గట్టిగా తయారైపోతుంది. గట్టిగా తయారైపోయిన తర్వాత దాన్ని కర్ర అంటాం మనం. ఆ కర్రను మనము అనేక రీతిలుగా వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మోషే కూడా అటువంటి కర్రను ఒక దాన్ని తీసుకొచ్చాడు. ఆ కర్రను తీసుకొచ్చి మందను మేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మోషే చేతిలో ఉంది కూడా దుడ్డు కర్రే అయి ఉండొచ్చు. ఎందుకంటే మందను మేపుతూ ఉన్నప్పుడు గొర్రెలు ఆ వైపు ఈ వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆ దుడ్డు కర్రకి ఒక ఇలాగా టర్న్ అయి ఉంటుంది. ఆ యొక్క మొదలు ఉంటుంది కదా, ఆ మొదలు ఇలాగా గొడుగు కొమ్మలాగా, అంటే గొడుగుకి మనము పెట్టుకుంటాం కదా, అలాగా ఆ దారికి అడ్డం అటువైపు ఇటువైపు వెళ్తున్న వాటిని వెంటనే వాటిని మరలా మందని ఇది వేసి ఈ దుడ్డు కర్రతోటి వెంటనే లాగుతారనమాట. లాగ్గానే మరలా గొర్రెలు మేకలన్నీ కూడా కలిసి ముందుకు వెళుతూ ఉంటాయి. మోషే దగ్గర కూడా ఇప్పుడు కర్ర ఉంది. కర్రలో జీవము లేదు, కానీ జీవము కలిగిన దేవుని చేతిలోకి కర్ర వచ్చిన తర్వాత ఆ కర్రలోకి జీవం వచ్చింది. జీవము కలిగిన దేవుని చేతిలోకి జీవము లేని కర్ర వచ్చిన తర్వాత జీవాధిపతి అయిన దేవుడు ఆ కర్రను జీవముతో నింపినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో రెండవ అద్భుతము, ఆ కర్ర ద్వారా దేవుడు ఈ కర్రను ఇప్పుడు మోషే కర్ర కాదది దేవుని కర్రగా మార్చబడింది. దేవుని లేఖన భాగం కూడా మీరు ముందుకెళ్ళి చదువుతూ ఉన్నప్పుడు అప్పటి వరకు మోషే కర్రగా పిలువబడింది, అప్పటి వరకు అహరోను చేతిలో కర్రగా ఉంది, అప్పటి వరకు గొర్రెలు కాచే కర్రగా ఉంది. ఇప్పుడు అది విడిపించే కర్రగా మార్చబడింది. ఇప్పుడు దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత అది అద్భుతాలు చేసేటువంటి కర్రగా మార్చబడింది. దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత అన్యులలో భయాన్ని పుట్టించేటువంటి కర్రగా మార్చబడింది. దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత మాంత్రిక శక్తులకు వణుకును కలగజేసేటువంటి కర్రగా మార్చబడినది. ఆఖరికి తన ప్రజలను నడిపించడానికి దేవుడు ఆ కర్రను ఏ రీతిగా ఉపయోగించుకున్నాడో ఈరోజు మనము చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, మూడవ విషయాన్ని మనము చూద్దాం. అయితే ఈ మూడవ విషయం ఏంటంటే, మరలా అహరోను మోషే ఇద్దరు కలిసి ఈ రెండవ అద్భుతం చేసిన తర్వాత, మా దేవుడు చేసిన అద్భుతాన్ని చూసావు కదా, ఇటువంటి గొప్ప దేవుని మేము ఆరాధించాలి కాబట్టి, మా ప్రజల్ని విడిపించమని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దయచేసి మా ప్రజల్ని విడిపించు. మా ప్రజల్ని విడిపిస్తే మేమందరం కూడా వెళ్ళి 3 దినాలు ప్రయాణం చేసి మా దేవుణ్ణి, ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి, నీటిని రక్తంగా మార్చగలిగిన దేవుడు, ఆ కర్రను పాముగా మార్చగలిగిన దేవుడిని నువ్వు చూసావు కదా ఫరో, కాబట్టి ఈ దేవుడే ఈ ప్రజలను బయటికి తీసుకురమ్మని నన్ను పంపించాడు కాబట్టి మీ మధ్యకు వచ్చాను. కాబట్టి విడిపించమంటే ఫరో నేను ఎందుకు పంపించాలి? ఈ 2 అద్భుతాల వల్ల మీ దేవుని గొప్పతనం గురించి నేను తెలుసుకోవాలా? కాబట్టి నేను పంపించను, మీ దేవుని ఆరాధించడానికి పంపించను, మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత వెంటనే మరలా ఫరో దగ్గరికి మోషే అహరోన్లు ఇద్దరు వస్తున్నారు. ఫరో దగ్గరికి మోషే అహరోన్లు ఇద్దరు వస్తూ ఉన్నప్పుడు ఆ ఫరో అంటున్నాడు, ఏంటి అని మాట్లాడితే, మా దేవుని మరి యొక్క శక్తిని మీకు చూపించాలని మేము భావిస్తూ ఉన్నాం అని చెప్పి మాట్లాడిన తర్వాత ఆ ఫరో అహరోన్లు ఇద్దరు కలిసి దేవుని కర్రను వెంటనే ఏం చేశారంటే, వారు చేతబట్టుకొని ఐగుప్తు జలముల మీద అంట, ఏంటి ఐగుప్తులో ఉన్నటువంటి నీటి మీద దాన్ని కొట్టగా, లేదా ఆ నీటి వైపు ఆ కర్రను చూపించగా ఏమయ్యాయండి? ఏమయ్యాయి? మా ప్రజల్ని మీరు పంపించకపోతే మా దేవుని శక్తిని మీరు రుచి చూడాలి. ఏ దేవుడైతే ఈ ప్రజల్ని విడిపించమన్నాడో ఆ ప్రజల్ని విడిపించడానికే ఆయన శక్తి కలిగిన దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడో, ఎన్ని అద్భుతాలు చేసే దేవుడో మీరు రుచి చూడాలి. కాబట్టి ఈరోజు మూడవది మీ దగ్గరికి మేము తీసుకుని వస్తున్న ఫరో అని వెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి జలములు అన్నిటి మీద వారి చెయ్యిని కర్రబెట్టి ఆ చెయ్యిని చాపగా వెంటనే ఏమైపోయాయి? కప్పలు వచ్చాయండి. కప్పలొచ్చి దేశం మొత్తాన్ని గమ్మేసాయంట. కప్పలు వాస్తవంగా ఎక్కడ ఉండాలి? నీటిలో ఉంటాయి కప్పలు, కానీ రాజు అంతఃపురంలో గురెక్కి వెళ్ళిపోయాయి కప్పలు. అయితే ఈ కప్పలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే రాజు ఏం చేశాడో తెలుసా? తన యొక్క శకునగాండ్రి మంత్రంలోనో పిలిచాడు. వెంటనే మంత్రగాళ్ళారా రండి, మీరు కూడా చేయండి, ఈ గొప్పతనాన్ని మీకు కూడా తెలుసు అనే విషయాన్ని మీరు కూడా చేయండి అని అనగానే వారు కూడా ఏం చేశారో తెలుసా? వారు కూడా కప్పలను రప్పించారంట. ఆశ్చర్యం ఏంటో తెలుసా? వారు చేయాల్సిన పని ఏంటి? వచ్చిన కప్పల్ని రాకుండా నిర్మూలన చేయాలి. వారి యొక్క బుద్ధి లేని పని ఏంటో ఎలా ఉందో తెలుసా? వాళ్ళ జ్ఞానం ఎలా ఉందో తెలుసా? ఎలా ఏడ్చింది వాళ్ళ జ్ఞానము? వారు మరలా ఇంకా కొన్ని కప్పలను తీసుకొచ్చారంట. ఈ కప్పలతోనే యాగలేక ఐగుప్తు ప్రజలు, అయ్యో అన్నంలో కప్పలు ఉన్నాయి, కూరల్లో కప్పలు ఉన్నాయి, స్నానం చేయడానికి వెళ్తే బాత్రూంలో కప్పలు ఉన్నాయి, పడుకోవడానికి వెళ్తే మంచం మీద కప్పలు ఉన్నాయి, ఆఖరికి ప్రతి ఇంట్లో కప్పలు ఆ నివాసం చేస్తూ ఉంటే
ఎక్కడ వారు కూర్చోడానికి కానీ, నిలబడడానికి కానీ, పడుకోవడానికి కానీ, వారు ఏ పనులు చేసుకోవడానికి కానీ, ఆహారం తినడానికి లేదు, నీళ్లు తాగడానికి లేదు. ఎక్కడ చూడు కప్పలు వచ్చేస్తే ఈ పిచ్చోళ్ళు కూడా ఏం చేశారు, మరలా ఇంకా కొన్ని కప్పలను పంపించారంట. మరి కొన్ని కప్పలు పంపించిన తర్వాత దేశంలో కప్పలు అధికమైపోగానే వెంటనే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారలారా. ఈ కప్పల దెబ్బకి తట్టుకోలేక ఫరో ఏం చేశాడంటే, మోషే అహరోనును పిలవండి అని పిలిపించి, బాబు మీ దేవుని శక్తిని కొంచెం నేను చూశాను కానీ ఈ కప్పల్ని కొంచెం తొలగించేసేయండి నాయన అని అన్నాడు. వెంటనే ఫరో యొక్క సముఖంలో మోషే అహరోనులు ఆ రీతిగా ప్రార్థన చేయగా, ఆకాశం వైపు చేతి నుంచి ప్రార్థన చేయగా ఏమైపోయింది, కప్పలన్నీ ఏమైపోయినాయి, కప్పలన్నీ కూడా మొత్తం వెళ్ళిపోయాయంట. అన్ని చచ్చిపోయాయి. కప్పలన్నీ చచ్చిపోగానే ఒక బలమైన గాలి దేవుడు వీచగా ఆ గాలి చేత ఈ కప్పలన్నీ కూడా ఎక్కడ పడ్డాయో తెలుసా, వెళ్ళిపోయి ఆ సముద్రం వైపు నెట్టుకొని వెళ్ళిపోయాయంట. ఇప్పుడు శకునగాండ్రికి అర్థం కాలేదు, ఇప్పుడున్నటువంటి మాంత్రికులకి ఆ విషయం అర్థం కాలేదు. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ ఫరో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫరో గమనించిన విషయం కూడా ఏంటంటే, ఈ అద్భుతము చేసిన తర్వాత తిరిగి మరలా ఈ అద్భుతాన్ని మామూలుగా చేయగలిగిన వారు ఈ మోషే అహరోనులు మాత్రమే, ఈ దేవుడు మాత్రమే అని ఫరో గ్రహించడం మొదలుపెట్టాడు. ఎందుకనంటే తనతో ఉన్నవారు బాధను ఇంకా ఎక్కువ చేస్తున్నారు, సమస్యను ఇంకా పెద్దది చేస్తూ ఉన్నారు. అయితే వారు ఎక్కడ కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎవరు శకునగాండ్రు కానీ, ఆ మంత్రించేవారు కానీ, వీరెవరు కూడా ఏదైనా రప్పించడం మాత్రమే చేస్తున్నారు కానీ దాన్ని తీసివేయడం చేయట్లేదు వాళ్ళు. అయితే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, దేవుడు ఏ తెగులైనా కానీ ఆయనే మొదలు పెట్టగలడు, ఆయనే ముగించగలడని ఈ యొక్క సందేశము మనకు అర్థమవుతుంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క దేశములో దేవుడు ఆ చేసినటువంటి అద్భుత కార్యాలు 10 ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసి తమ ప్రజలను దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. అయితే అద్భుతము చేసింది దేవుడైనా కానీ ఆ దేవుడు ఎవరి ద్వారా చేయించాడు, మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా దేవుడు చేయించాడు. జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో 4వది మనము చూద్దాం. త్వరగా నేను వెళ్తూ ఉన్నాను. 4వది చూద్దాం. అయితే ఆ దేశంలో ఫరో దగ్గరికి మళ్ళీ వచ్చారు. అయ్యా, నువ్వు చెప్పినట్టుగా మేము కప్పలన్నింటినీ బయటికి నెట్టేసాం కదా, మరలా క్లీన్ అయిపోయింది మీ దేశము, మీ పరిస్థితులన్నీ మరలా బాగైపోయాయి కాబట్టి మా ప్రజల్ని నువ్వు పోనివా అని అడిగినప్పుడు ఫరో ఏమన్నాడంటే, నేను ఎందుకు పోనిస్తాను, నేను పోనివ్వను. కాబట్టి మీ దేవుణ్ణి మీరు ఆరాధించడానికి మీ దేవుణ్ణి అవకాశాన్ని నేను ఇవ్వను. ఫరో హృదయంలో ఏముందంటే, ఫరోనే దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రజలు కూడా నన్నే ఆరాధించాలని అనుకుంటున్నాడు, నాకంటే కూడా ఇంకొక దేవుడు ఉన్నాడా అనే ఆలోచన ఫరోలో ఆ దినమున మొదలైంది. కాబట్టి ఫరో ఏం చేశాడంటే, నేను అలా ఆరాధించనివ్వను, కాబట్టి మీరు వెళ్ళండి అని అన్నాడు. ఓకే, మేము వెళ్తున్నాం, మరలా నువ్వే మమ్మల్ని పిలిపిస్తావని చెప్పనని వెంటనే వీరేం చేశారంటే, బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే దేవుని దగ్గర మొరపెట్టగానే దేవుడు ఏమన్నాడంటే, 4వ తెగుల్ని నేను ఫరో మీదకి పంపించబోతున్నాను, ఐగుప్తు మీదకి పంపించబోతున్నానని ఆ కర్రతో ఆ దేశపు ధూళిని కొట్టారంట. ఏంటి, ఆ కర్రతో ఆ దేశపు ధూళిని కొట్టిన వెంటనే ఆ ధూళి ఏమైపోయింది తెలుసా? ఏమైందండి ధూళి? ఎక్కడ కొట్టారు వాళ్ళు? ఎక్కడో ఒక చోట కొట్టారు. ఈ కర్రలో ఉన్న అద్భుతం ఏంటంటే, ఎక్కడో ఒక చోట కొడితే దేశం మొత్తము దుమ్ము రేగిపోయింది, ధూళి రేగిపోయింది. ధూళి రేగిపోయిన తర్వాత ఈ దేశం మొత్తము ధూళి. వాస్తవంగా ఏంటంటే జన్కోలో మాత్రమే ధూళి ఉంటుంది, నెల్లూరులో ఉండదు కదా ధూళి. కాబట్టి ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి ఆ వ్యర్థాలన్నీ కూడా ఆ ధూళి రూపంలో ఈ ప్రాంతం వరకే ఉంటాయి, లేదా ఇంకొక 5 కిలోమీటర్లో లేదా 10 కిలోమీటర్ల పరిధిలోనో ఈ ధూళి ఉంటుంది. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ కర్రను తీసుకొని వెళ్ళి ఫరోని మరలాను భయపెట్టాలంటే, నా శక్తి ఫరో తెలుసుకోవాలంటే మోషే ఈ భూమి మీద ఉన్నటువంటి ధూళిని కొట్టమన్నాడు. కొట్టిన తర్వాత ఆ ధూళి ఏమైపోయిందంటే, ఏమైపోయింది ఆ ధూళి? ఏమైంది? పేలు, తల్లో ఉంటాయి కదా పేలు, ఆ పేలుగా మార్చబడ్డాయంట, పేలైపోయాయంట. ఎక్కడ పట్టినా పేలేనంట, ఎక్కడ పట్టినా మనిషి మీద పేలేనంట, జంతువుల మీద పేలేవంట. ఐగుప్తు ధూళి అంతా కూడా పేలుగా మార్చబడిపోయిందంట. ధూళి ఏమైపోయింది? పేలుగా మార్చబడిందంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇప్పుడు
ఆ ఫరో ఆలోచించాడు, ఊరి నాయన వీళ్ళకి అవకాశం ఇస్తే ఈ పేర్లు ఎక్కువ చేస్తారు, ఈ ఎక్కువగా గుట్టేటట్టుగా చేస్తారు, వీళ్ళు బుర్రలేని వాళ్ళలాగా ఉన్నారు నా పక్కన ఉన్న వాళ్ళు, ఇప్పుడు దాకా వీళ్ళని నమ్ముకుని కూర్చొని ఉన్నా నేను, కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చెప్దామా లేదా, ఇప్పుడు వీళ్ళలో అంత శక్తి ఉందా లేదా చూద్దామని చెప్పనని శకున గాండ్రిని పిలిచాడు. రే బాబు రండి, మిమ్మల్ని పోషిస్తున్నాను కదా అనేక దినాల నుంచి, మీరేదో గొప్ప తాంత్రిక విద్యలు కలిగిన వారని, మీ మీద నేను ఆధారపడ్డా, నా మీద మీరు ఆధారపడ్డారు, మన ఇద్దరి మీద మన ప్రజలందరూ కూడా ఆధారపడ్డారు. ఇప్పుడు చిత్ర విచిత్రమైనటువంటి అద్భుతాలు ఆ కర్ర ద్వారా ఈ మోషే అహరోనులు చేస్తూ ఉన్నారు కాబట్టి బాబు ఇదిగో వారు ధూళిని కొట్టగానే ఆ ధూళి పేలుగా మార్చబడింది, కాబట్టి ఇప్పుడు మీరు కూడా చేయాలి అని అంటే వారు చేయలేకపోయారండి. ఏం చేశారు? వాళ్ళు ప్రయత్నం చేశారంట. ఏంటి? 3 అద్భుతాలతోనే వారి జీవన యాత్ర ముగిసిపోయిందంట. 4వ దగ్గరికి వచ్చేలకే వాళ్ళు ఒక్క బోర్ల పడ్డారంట. ఒక్క బోర్ల పడిపోయి తెల్ల మొఖాలు వేసి చూస్తున్నారంట రాజు స్థాయి. చేయకపోతే రాజు చంపేస్తాడు. నాయన మీరు చేసినా చేయకపోయినా మీతో నాకు ప్రాబ్లం ఏంటంటే మీరు అధికం చేస్తున్నారు కానీ మీరు తగ్గించలేకపోతున్నారు. చూడండి మీరు కూడా అద్భుతాలు చేయగలరు అని ఆ ప్రజలకు తెలియాలి అంటే, లేదా మోషే అహరోనులకు లేదా వారి దేవుడికి నేను తెలియపరుస్తానని చెప్పానని ఈ పేర్లు మీరు కూడా చేయండి అని అంటే వారు ప్రయత్నం చేశారు. వారి వల్ల కాలేదంట. వారి వల్ల కాక వారు కామ్గా ప్రక్కన నిలబడ్డారంట. ఇది మా వల్ల కాలేదు అని నిలబడ్డారంట. ఆశ్చర్యం ఏంటో తెలుసా? కర్రను తీసుకొని ధూళిని కొట్టగా ధూళి నిర్జీవమైనది, పేలు జీవము కలిగినవి. నిర్జీవమైన దాంట్లో నుంచి జీవము కలిగినటువంటి ఒక కీటకాన్ని దేవుడు పుట్టించాడు. అర్థం చేసుకోవాలి మీరు. వారు అప్పటి వరకు కూడా వీరు చేసినవన్నీ కూడా చేశారు కానీ 3 చేశారు కానీ ఇప్పుడు శూన్యములో ఉన్న ఆ ధూళి ద్వారా దేవుడు పేలు తయారు చేస్తే ఆ ధూళి ఏమైపోయింది? దేశం మొత్తం ధూళి కమ్ముకున్న వెంటనే ఆ ధూళి మొత్తం కూడా రేణువులన్నీ కూడా పేలుగా మార్చబడ్డాయంట. దేవుని శక్తిని ఈ దినమున ఫస్ట్ ఎవరికి అర్థమైంది? మాంత్రికులకి అర్థమైంది. మాంత్రికులకి అర్థమవడమే కాదు కానీ వారు నిరాశగా వెనుక తిరిగారంట. ఈ దేవుని శక్తిని మేము తట్టుకోలేమని నిస్సహాయులుగా వారి దగ్గర ఉన్నటువంటి కర్రలు పెట్టుకొని ఉన్నారో, వారి దగ్గర ఉన్నటువంటి తాంత్రిక విద్యలకు సంబంధించినటువంటి ఆ వస్తువులన్నీ పెట్టుకొని ఫరో ముందు నిలబడ్డారంట. ఫరో వాళ్ళని చూస్తున్నాడు, ఫరోని వాళ్ళు చూస్తున్నారు. మేమేం చేయలేమయ్యా అన్నారు. వెంటనే ఫరో ఏం చేశాడంటే వాడిని పిలిపించాడు. పిలిపించి మోషే అహరోనులను పిలిపించి, నాయన ఈ పేలు దెబ్బకి మేము గిక్కోలేకపోతున్నాం కాబట్టి ఈ పేలు ఎక్కడ పట్టినా పేలే ఉన్నాయి, ఈ పేలును తీసేవా అని అడిగినప్పుడు తప్పకుండా తీసేస్తాం, అయితే మమ్మల్ని మా ప్రజల్ని మా దేవుడైన యెహోవాను సేవించడానికి నువ్వు పంపించాలి అని అడిగిన తర్వాత తప్పకుండా పంపిస్తాను అని ఫరో మాట్లాడిన తర్వాత ఆ హామీ తీసుకొని మరలా తిరిగి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆకాశం వైపు చేతులెత్తి యెహోవాను వేడుకొనగా దేశంలో ఉన్నటువంటి పేలన్నీ కూడా ఒక్క నిమిషంలో మాయమైపోయాయంట. మాయమైపోగానే ఫరోలో మరలా మార్పు మొదలైంది. సరే ఓ పని చేయండి, ఇప్పటి వరకు మీరు మీ దేవుణ్ణి ఆరాధిస్తామంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను అనుకున్నాను మా వాళ్ళు ఏవో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారనుకున్నాను కానీ టోటల్గా మా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీ దేవుణ్ణి ఆరాధించడానికి ఓ పని చేస్తాను, నేను పురుషుల్ని మాత్రం పంపిస్తాను అన్నాడు. వద్దు, మేమందరం వెళ్ళాలి, పురుషులే కాదు సమస్తము మేము బయటికి వెళ్ళిపోవాలి, ఇది మా దేవుని యొక్క సంకల్పము, కాబట్టి మేము ఆ విషయాన్ని మేము ఒప్పుకోవట్లేదు అని అన్న తర్వాత వెంటనే ఫరో అత్యాగ్రహము పొందాడంట. అంటే తనకున్నటువంటి కోపాన్ని రెట్టింపు చేసుకున్నాడంట. ఒకవేళ ఆ కోపం ఎలాంటిదై ఉంటుందంటే, తను పోషించాడు కదా అప్పటి వరకు, మీరు చేయలేకపోయారే, నేను ఓడిపోయానే కాబట్టి నేను ఓడిపోయాను కాబట్టి ఈ దేవుని ముందు యెహోవా దేవుని ముందు నేను ఓడిపోయాను కాబట్టి అని కోపం ఎక్కువైపోయి, అయితే నేను పంపించను మిమ్మల్ని అని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోగానే మోషే అహరోనులు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని వైపు చూస్తున్న తర్వాత మోషే అహరోనులు ఆ రీతిగా నిలబడి దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, 4వ తెగుల్ని నేను వారి మీదకి రప్పించబోతున్నాను. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే సమయము అయిపోతూ ఉంది కాబట్టి నేను చాలా త్వరగా వెళుతూ ఉన్నాను. దయచేసి నోట్ చేసుకుని ప్రభు చిత్తమైతే ఈరోజు ఈ వర్తమానం అంతా నేను మీకు తెలియపరుస్తాను. 4వ తెగుల్ని ఏమని చెప్తున్నాడంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ 4వ తెగులు ఎలాంటిది అనంటే, నా దేవుణ్ణి సేవించేటువంటి ప్రజలను నువ్వు బయటికి పంపించకపోతే, నా దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిస్థితులు నువ్వు నాకు కల్పించకపోతే, అనగా జీవము కలిగిన యెహోవాను మేము సేవించాలి ఆరాధించాలని నీకు ఎన్ని మార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు నా ప్రజలను నువ్వు బయటికి పంపించకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, నేను
తెగుళ్లను నీ దేశములోకి పంపిస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. తెగుళ్లను నీ దేశము చుట్టుముట్టేటట్టుగా నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో 4 మనము చూసాం. 5వది మనం చూడబోతూ ఉన్నాం. ఈ 5వది తెగులు ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనము తెలియపరచుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 21 నుంచి 30 వరకు ఈ తెగులు గురించి చక్కగా వర్ణించబడింది. ఈ తెగులు గురించి చక్కగా వ్రాయబడింది. 5వ తెగులు ఏంటి? 5వ తెగులు అంటే ఈగలంట. ఏంటి 5వ తెగులు? ఈగలను పంపించాడంట దేవుడు. ఈగలను పంపించిన తర్వాత ఆ ఈగలు చాలా విసుగు పుట్టించాయంట. వాస్తవంగా మనకి జూన్ జూలై మాసములలో ఈగలు మన ఇంటి నిండా ఉంటాయి. వేప చెట్లు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో ఉంటాయి. వేప చెట్లు ఉన్నా ఉండకపోయినా ఈగల సీజన్ ఎక్కువగా జూన్ జూలై మాసములో కనబడుతుంటాయి. ఆ ఈగలను చూసి మనము చాలా విసిగించుకుంటాం. ఒక 4-5 ఈగలు మన ఇంట్లో తిరిగితేనే తట్టుకోలేము మనం. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న, దేశం మొత్తం మీద ఈగలు వచ్చేసాయంట. దేశం మొత్తం మీద ఈగల గుంపు వచ్చిన తర్వాత వెంటనే ఫరో అర్థం చేసుకోలేక ఈ మాట మాట్లాడుతున్నాడంట. ఒకసారి మీరు రెండేగా మాట్లాడదాం. దేశం మొత్తం ఈగలతో నింపబడింది, ఏంటి నాయనా మీరు ఇలా చేశారు మళ్ళా అని పిలిపించాడు. పిలిపిస్తే ఫరోతో మాట్లాడుతున్నారు, మా దేవుని సేవించడానికి ఒకే ఒకటి అడుగుతున్నాం, మేము మమ్మల్ని బయటికి పంపించేసేయండి ఇక్కడ నుంచి. మా వల్ల మీకు ఈ పరిస్థితులు మా దేవుడు కల్పిస్తున్నాడు కాబట్టి ఫరో మమ్మల్ని పంపించేస్తే ఈ దేశంలో ఈ తెగుళ్ళు ఆగిపోతాయి అని చెప్తే, నేను అలా పంపించను, కొద్దిమందినే పంపిస్తాను. మీ పిల్లల్ని మీ భార్యల్ని ఇక్కడ పెట్టి మిగతాయి తీసుకొని పోండి, ఆరాధించండి. నాకు కోతబేట దూరంలో నా దేశానికి ఇక్కడ మీరు ఆరాధించాలి, అక్కడ మీరు ఆరాధించాలి, లేకపోతే పని చేయండి, ఆడా ఈడ ఎందుకు, ఈ దేశంలోనే మీరు ఆరాధించమనంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని మాట చెప్తున్నాడంటే, ఫరోతో మాట్లాడుతున్నాడు మోషే, మేము ఇక్కడ ఆరాధించడానికి వీలు పడదు, మా దేవుని మేము స్వేచ్ఛగా ఆరాధించుకోవాలి కాబట్టి మమ్మల్ని పంపించమన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఫరో సరే పంపిస్తానంటున్నాడు. ప్రతిసారి పంపిస్తానంటున్నాడు. తనకు వచ్చిన తెగుల్ని దేవుణ్ణి వేడుకొని ఆ తెగులు నా దేశం నుంచి వెళ్ళిపోతే మరలా నిన్ను నేను పంపిస్తాననగానే చేతిలో ఉన్న కర్రతోటి వెంటనే మోషే అహరోనులు దేవుణ్ణి వేడుకోగానే ఆ దేవుడు ఏం చేశాడు? వారిని ఆ తెగుల నుంచి ఐగుప్తులను విడిపించాడు. ఈగలు వెళ్ళిపోయాయంట. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా. ఈగలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే 6వది ఫరో దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఫరో దగ్గరికి వచ్చి, అయ్యా ఫరో రాజుగారు, మీరు చెప్పినట్టుగానే మీ దేశంలో ఈ తెగుల్ని మేము లయం చేశాం కాబట్టి, మా దేవుడు తీసేశాడు కాబట్టి ఇంక మేము వెళ్ళొచ్చా అని అడిగితే, వెంటనే నేను ఎందుకు పోనీయాలి, మీరు నాకు కనబడవాకండి, నా దగ్గరికి రావద్దు, నన్ను అలా అడగద్దు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఫరో కఠినంగా ఉత్తరం ఇచ్చాడంట. ఉత్తరం ఇస్తే వెంటనే దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టగానే దేవుడుండి, ఫరో మిమ్మల్ని పిలవడం కాదు, ఫరోని మీరు ఫరో దగ్గరికి వెళ్ళడం కాదు, కానీ ఫరోనే మీ దగ్గరికి నేను రప్పిస్తా, ఫరోనే కబురు చేసి మిమ్మల్ని పిలిపించే స్థితికి నేను తీసుకొస్తాను. కాబట్టి మీరు ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేసి నీ చెయ్యి పైకి ఎత్తినప్పుడు, నిర్గమకాండము 9వ అధ్యాయం మొదటి 7 వచనాలు చూడండి. 6వ మాటను మనం చూద్దాం. ఏమైంది అనంటే, ఆ దేశంలో ఏమొచ్చిందండి? పశువులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు అన్ని చనిపోవడం మొదలు పెట్టాయంట. ఏమొచ్చింది అనంటే, ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలులు, వడగండ్లు ఆ దేశం మీద పడ్డాయంట. పిడుగులు ఆ దేశం మీద పడ్డాయంట. వెంటనే ఇక్కడ ఫరో హృదయంలో ఏమని స్టార్ట్ అయింది? ఎవరిని పిలవాలి ఇప్పుడు? ఎవరిని పిలవాలి? ఫరో ఒంటరోడైపోయాడు. ఫరో ప్రక్కన ఫరో ఎవరి మీద ఆధారపడ్డాడో ఆ మాంత్రికులు కూడా అలా చూస్తుండిపోయారు. పొలములో ఉన్నటువంటి గాడిదలు, గుర్రాలు, పశువులు సమస్తము చనిపోయాయి. ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్నటువంటి ఏటికి కూడా నష్టము కలగలేదు. మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఫరోలో మరలా ఒక ఆలోచన వచ్చింది. ఈ పిచ్చోళ్ళని నా పక్కన పెట్టుకొని ఇంతకాలం నేను జాకాను వీళ్ళకి నేను సమస్తము సమకూర్చాను, వీరేదో నన్ను ఉద్ధరిస్తారనుకున్నాను, వీరేదో వారు చేసే అద్భుతాల కంటే కూడా ఎక్కువ అద్భుతాలు చేస్తారంటే, ఫస్ట్ నుంచే బుర్రలైన వాళ్ళు నాకేం చేశారు? వారు నీటిని రక్తంగా మారిస్తే వీళ్ళు మిగతా నీటిని కూడా నాకు రక్తంగా మార్చారు. వారు కప్పల్ని 4 కప్పలు రప్పిస్తే వీరు 10 కప్పల్ని పిలిపించారు. కాబట్టి దేశాన్ని వీరు పాడు చేస్తున్నారు. కాబట్టి వీరితో నాకు పని లేదు. కాబట్టి నేను డైరెక్ట్గా మోషే అహరోనులతోనే మాట్లాడతాను అనుకున్నాడు. వెంటనే మోషే అహరోనులను పిలిపించి, అయ్యా, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పశువులు, పంటలు పాడైపోయాయి కాబట్టి మీ దేవుణ్ణి వేడుకో, తప్పకుండా మీ దేవుణ్ణి నేను సేవించడానికి మిమ్మల్ని నేను పంపిస్తాను అని మాట్లాడితే, వెంటనే ఫరో
ముందు నుంచి వారు అక్కడే ప్రక్కకి వెళ్ళి దేవుణ్ణి వేడుకోగానే ఆ ఉరుములు, మెరుపులు, ఆ వర్షము, ఆ వడగండ్లు, అదే రీతిగా ఆ చేలు పాడైపోయినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా అంతటితో దేవుడు సమాప్తం చేశాడు. సమాప్తం చేసిన తర్వాత వెంటనే ఫరో హృదయం మరలా ఎప్పటి వలె కఠినమైపోయిందంట. కఠినమైపోగానే దేవాన్ని కొందనాలు ప్రభువా అని చెప్పనని మోషే అహరోనులు చక్కగా మరలా నేరుగా వచ్చి ఫరో ముందు నిలబడ్డారు. అయ్యా, నువ్వు చెప్పినట్టుగా మా దేవుణ్ణి వేడుకున్నాము. మా దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క పరిస్థితి నుంచి మీ దేశాన్ని కాపాడాడు. కాబట్టి ఇప్పుడు మా దేవుణ్ణి సేవించడానికి మీరు మమ్మల్ని పంపిస్తానన్నారు కదా, మీరు అనుమతిస్తే మేము ప్రయాణం మొదలు పెడతాం అని అంటే వెంటనే ఫరో అంటున్నాడు. ఏమంటున్నాడు ఫరో? ఏమన్నాడు ఫరో? నేను మిమ్మల్ని పోనీయాలా? ఎందుకు పోనీయాలి? ఓ పని చేయండి, మీరు ఇక్కడే బలులు అర్పించండి మీ దేవునికి, మీరు ఇక్కడే మీ దేవుణ్ణి ఆరాధించండి, మీకు మంచి స్థలాన్ని ఇస్తాను నేను అని అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఐగుప్తీయులకి ఇశ్రాయేలీల ఆరాధన నచ్చదు. ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలు బలులు ఇచ్చేది నచ్చదు వారికి. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఆది కాండములో మనం చూస్తే యోసేపు ఈజిప్ట్కి ప్రధానిగా నిలబడిన తర్వాత అన్నలు వచ్చారు. అన్నలు వచ్చిన తర్వాత ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు. తన అన్నలే బట్ వారందరికీ భోజనం సిద్ధపరిచిన తర్వాత యోసేపుకి వేరుగా వడ్డిస్తారు, అన్నలకందరికీ వేరుగా వడ్డిస్తారు. అంటే ఐగుప్తీయుల యొక్క ఉద్దేశము ఇశ్రాయేల్ పట్ల ఎలా ఉంటుందంటే చాలా హేయమైన వారు అనుకుంటారు. వీరిని మారుమూల ఒక ప్రాంతములో ఉంచుతారు. ఆ ప్రాంతము పేరేంటంటే గోషేను అనే ప్రాంతములో ఉంచుతారు. వాస్తవం ఏంటంటే ఈ గోషేను ప్రాంతము ఈజిప్ట్కి ఈశాన్య దిశలో ఉంటుందంట. అయితే అక్కడ చక్కగా మేత, పశువులకి పొలాలు, చక్కని పచ్చిక ఆ ప్రాంతములో ఉంటుందంట. అయితే వీరు బలులు అర్పిస్తారు కదా, ఇప్పుడు వీరు బలులు ఎవరిని అర్పిస్తారు? మేకల్ని, గొర్రెల్ని, పావురాల్ని అర్పిస్తారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు వీటన్నిటిని కూడా ఆరాధిస్తారు. ఈ ఆరాధించేటువంటి ఈ ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు మేము ఆరాధించే దేవుళ్ళని మీరు బలిస్తారా మీ దేవుడికి? కాబట్టి అని చెప్పి రాళ్ళు తీసుకుని వీరిని కొట్టడం మొదలు పెడతారు, లేదా వీరిని శిక్షించడం మొదలు పెడతారు. అందుకని అయ్యా, మేమిచ్చే బలులను చూసినప్పుడు మీరు కానీ మీ ప్రజలు కానీ ఓర్చుకోలేరు. కాబట్టి మా దేవునికి ఇష్టమైన బలులు మేము అర్పించాలంటే మేము తప్పకుండా బయటికి వెళ్ళాలి, కాబట్టి మేము బయటికి వెళ్తాం అని అన్నప్పుడు ఫరో అంటాడు, నేను చెప్పాను కదా ఈ ప్రాంతంలో మీరు ఆరాధించాలని, మీరు నా మాట వినకుండా వెళితే మిమ్మల్ని నేను పోనివ్వను, మీరు ఇక్కడే ఉండండి, ఆరాధిస్తే ఆరాధించుకోండి, లేకపోతే గమ్ము కూర్చోండి అని అంటాడు. వెంటనే వారు దేవుని దగ్గర మొరపెట్టగానే దేవుడు చాలా విచిత్రమైనటువంటి తెగులు ఒకటి పంపిస్తాడు వారి మీదకి. 7వ తెగులు ఏంటంటే మోషేతో ఏమని చెప్తాడంటే కింద నేల మీద వంగి బుగ్గిని తీసుకోమంటాడు. ఆ బుగ్గి ఏంటంటే ఆవపు బుగ్గి అంటారు దాన్ని. ఏంటి ఆ బుగ్గి? ఆవపు బుగ్గి. చేతిలో కర్రుంది, ఇప్పుడు కర్రని వాడట్లా దేవుడు, ఈ చేతిలో ఉన్న కర్రను దేవుడు వాడట్లేదు. ఇప్పుడు ఏం చేశాడు? నీ చేతితోటి ఆవపు బుగ్గిని తీసుకొని దాన్ని ఏం చేయాలి? తీసి అలాగా ఆకాశంలోకి విసిరివేయమంటాడు. విసిరివేసిన తర్వాత ఈ ఆవపు బుగ్గి అంటే ఇది ఎక్కడ వాడబడుతుందంటే ఇసుక బట్టీల్లో వాడుతుంటారు దాన్ని. ఆ ఇసుక బట్టీల్లో ఉన్నటువంటి ఆ పొడిని తీసుకొని వారి ఇసిరేయగానే వెంటనే ఏమైపోయిందంటే ఆ బుగ్గిని అక్కడ ఫరో ముందే తీసుకొచ్చి ఇసిరేశారు వాళ్ళు. ఇసిరేసిన తర్వాత అక్కడ ఎవరున్నారంటే శకునగాండ్రు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, ఆ చిల్లంగి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఫరో కూడా నిలబడి చూస్తున్నాడు. ఏందో ఇసిరేశారా వీళ్ళు అనుకున్నాడు ఫరో. అనుకుని ఏదో చేస్తారు వీళ్ళు, మొత్తానికి ఏదో ఇసిరేశారు వీళ్ళు అనుకుని ఫరో చూస్తున్నాడు. చూడంగానే వెంటనే ఏమైపోయింది? వారికి దురద స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది? జిల స్టార్ట్ అయిపోయింది. అందరికీ గజ్జంట. ఏమైపోయింది అక్కడ? ఆ రక్తము రసిక గీరుతుంటే రక్తం వస్తుందంట. ఆ గాయాల్లో నుంచి రసికలు కారడం మొదలు పెట్టిందట. ఈ గీకుడు దెబ్బకి అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు, శకునగాండ్రు వెంటనే రాజు వైపు చూసి, ఇంకా మేము ఎందుకయ్యా ఇక్కడ పెట్టుకున్నావు, ఇంకా వీళ్ళ తరివి, ఇంకా మనకి ఇంకా భయంకరమైన కార్యాలు వీరు చేస్తారు, కాబట్టి మేము పారిపోతున్నామని ఆ దురద దెబ్బకి, ఆ యొక్క చీము దెబ్బకి, ఆ రక్తము దెబ్బకి గీక్కోలేక ఆ మాంత్రికులు మొత్తము అక్కడ రాజుని విడిచిపెట్టి పారిపోయారు. ఇప్పుడు రాజు ఒక్కడే మిగిలాడు అక్కడ. వెంటనే రాజు ఏమంటున్నాడంటే, అయ్యా నన్ను క్షమించండి, కాబట్టి మీ దేవుణ్ణి ఆరాధించడానికి నేను పంపిస్తాను. ఇది నిర్గమకాండములో
9వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉంది ఈ లేఖన భాగాన్ని మీరు చూడండి. అయితే వెంటనే వారు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడ కూడా ఈ శకునగాండ్రు కనబడరు. ఇంకా రాజు సన్నిధిలో కానీ, బైబిల్ గ్రంథములో కానీ, నిర్గమాకాండములో కానీ ఈ మాంత్రికులు ఎక్కడ కూడా ఇంకా కనబడరు. వెళ్ళిపోతారు, వీళ్ళు పారిపోతారు. దేవుని శక్తి ముందు వీరు నిలబడలేరు. దేవుని శక్తి ముందు వీరి ఓటమిని అంగీకరించి, అంతకు ముందే 4వ తెగుల నుంచి వీరి ఓటమిని అంగీకరించి ఆ రీతిగా నిలబడిపోయారు. వెళ్ళిపోతే ఒకవేళ రాజు ఏమన్నా శిక్షిస్తాడేమోనని ఆ రీతిగా నిలబడ్డాడు. 7వ తెగులు రాగానే ఆ తెగులుకి ఈ మాంత్రికులు కూడా ఓర్చుకోలేకపోయారు. ఆ తెగులు ఈ మాంత్రికులు కూడా ఓర్చుకోలేక పారిపోయారు. పారిపోయిన తర్వాత వెంటనే రాజు కూడా గీక్కోవడం మొదలుపెట్టాడు. చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు రాజు కూడా. తన కుటుంబంలో వారు కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు వెంటనే మోషే అహరోనులను పిలిపించి అయ్యా, మీ దేవుని ఆరాధించడానికి అవకాశం ఇస్తాను, కాబట్టి ఈ దురదను మమ్మల్ని ఆపేయండి అయ్యా అని అనగానే వెంటనే వారు మరలా ఫరో ముందే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయగానే ఈ కర్ర ద్వారా దేవుడు ఏం చేశాడు, మరలా వారి మొరను విన్నాడు. దేవుడు మరలా ఆ తెగుల్ని వెనక్కి రప్పించాడు. ఇప్పుడు మరలా దేశము నెమ్మదిగా ఉంది. అయితే దేశము నెమ్మదిగా ఉండగానే మరలా ఫరో హృదయము కఠినమైందంట. ఫరో హృదయము కఠినమైపోయిన తర్వాత మరలా ఫరో, నేను పంపించను మిమ్మల్ని, కాబట్టి ఓ పని చేయండి, మీరేం చేస్తారంటే మీరు వెళ్ళి దగ్గరలో ఆరాధించుకోనండి. ఏవేవో కారణాలు చెప్తూ ఉన్నాడంట. 8వ అద్భుతము ఈ కర్ర ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ అద్భుతము ఎలాంటిదో మరలా మనం చూడబోతున్నాం. అద్భుతమైన అద్భుతాలకే అద్భుతమైన అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నటువంటి ఈ సమయంలో ఫరో నిలబడి అలాగా సాక్షిగా నిలబడ్డాడు. ఫరో ఎవరిని నమ్ముకున్నాడో వారందరూ కూడా పారిపోయారు ఫరో సముఖం నుంచి. అయితే 8వ అద్భుతము ఈ కర్ర ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ఏంటంటే 8వ అద్భుతాన్ని ఏమని చేయబోతున్నాడంటే, మోషే తన కర్రను ఎక్కడ చాపాడండి, ఆకాశం వైపు ఎత్తగా. 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 33వ వచనం వరకు చూద్దాం. 9వ అధ్యాయము 13 నుంచి 33 వరకు ఇంటికి వెళ్ళి మీరు చూడండి. మోషే వెంటనే తన కర్రను ఆకాశం వైపు చూపించగా ఆ దేశం మీద రాజు చూస్తూ ఉండగా, ప్రజలు చూస్తూ ఉండగా, రాజ సన్నిధిలో ఉన్నటువంటి అందరూ చూస్తూ ఉండగా ఆ దేశం మీద ఉరుములు, వడగండ్లు, పిడుగులు పడి జంతువులు, చెట్లు, కూర మొక్కలు ప్రతిదీ మనుషుల మీద పడితే కూడా మనుషులు చనిపోయారంట. ఇప్పటి వరకు తెగుళ్ళే వచ్చాయి. ఇప్పటి వరకు తెగుళ్ళే వస్తే ఈ తెగుళ్ళు ఏమైపోయాయి, ఇప్పుడు మరణములోకి ప్రవేశించాయి. మరణము ఈజిప్టులకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా వెంటనే తట్టుకోలేక వెంటనే మోషే అహరోనులను పిలిచి అయ్యా, ఇదిగో ఇది మేము తట్టుకోలేకపోతున్నాం, మా పశువులు, మా పంటలు, మాకు కలిగిన సమస్తము పాడైపోయాయి, కాబట్టి దయచేసి మీ దేవుని వేడుకొని మిమ్మల్ని పంపిస్తానన్నాడు. అప్పుడు మరలా దేవుని వేడుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడండి, ఆ యొక్క ఉరుములను, మెరుపులను అంతటితో ఆపివేశాడు. ఇవన్నీ కూడా తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తు మీద ప్రభావం చూపించాయి, కానీ ఐగుప్తులో ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఇశ్రాయేలీల మీద ఏ ప్రభావం చూపించలా. అయితే జ్ఞాపకం చేస్తున్నాను, వెంటనే వీరేం చేశారు, అవన్నీ ఆగిపోయిన తర్వాత మరలా ఫరో దగ్గరికి వెళ్ళారు. రాజా, నువ్వు చెప్పినట్టుగా మేము చేశాం, కాబట్టి ఇప్పుడు మరలా మా ప్రజల్ని మమ్మల్ని పోనడానికి అనుమతిని దయచేయమంటే ఇప్పుడు రాజు ఏమంటున్నాడో తెలుసా, నేను ఎందుకు పోనీయాలి, మిమ్మల్ని పోనివ్వను నేను, కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి మీ ప్రజల్ని పని చేసుకునేయట్లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి ప్రాంతంలో నుంచి అని అన్న తర్వాత మరలా తిరిగి ఆ ప్రజల భారాన్ని రెట్టింపు చేయడం మొదలుపెట్టాడు. మీ ప్రజల్ని ఇంకా నేను ఎక్కువగా హింసిస్తాను, మీరు సోమరులు, మీరు పని చేసేవారు కాదు, మీ దేవుని ఆరాధించుకోవడానికి మీరు వెళ్ళడం ఏంటి, మీరు పని చేసే సమయంలో అని ఫరో మరలా రివర్స్ అయిపోగానే మరలా దేవుని దగ్గర మొరపెట్టగానే దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టడం కాదు, నీ చేతిలో ఉన్న కర్రని ఆకాశం వైపు చూపించమన్నాడు. ఆకాశం వైపు చూపించగానే ఆ దేశం మొత్తం మీదకి ఏమొచ్చాయండి, ఇప్పుడు ఏమొచ్చాయి, ఆ దేశం మీదకి మిడతలు వచ్చాయంట, విస్తారమైన మిడతలు వచ్చి ఆ నేలంతా కప్పివేసాయంట. అంతకు ముందు అట్టి మిడతలు ఎప్పుడూ ఐగుప్తు దేశము ఏర్పడినది మొదలుకొని అంత విస్తారమైన మిడతలు ఎక్కడా వారికి కనబడలేదంట. నిర్గమకాండం 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 19 వరకు మరి ఇంటికి వెళ్ళి చూడండి ప్రియమైన వారలారా. వాక్యాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. 9వ అద్భుతాన్ని దేవుడు
మిడతల రూపంలో వారి దగ్గరికి పంపించాడంట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వడగండ్లు పాడు చేయనటువంటి కూర మొక్కలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఈ మిడతలు తినేసాయంట. పచ్చదనము అనేది ఆ దేశంలో ఏది లేకుండా చేసేసాడంట. అయితే ప్రియమైన వాళ్ళరా, వెంటనే ఫరో గమనించాడు. మోషే అహరోనును పిలిపించాడు. పిలిపించి, మిమ్మల్ని పంపిస్తాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే, మీ దేవుడైన యెహోవాను మరలా వేడుకోండి, ఈ మిడతలను తీసేయమన్నప్పుడు మరలా అదే కర్రను ఆ దేవుని వైపు చూపించినప్పుడు ఆ మిడతలన్నీ కూడా ఆ దేశములో నుంచి తీసివేయబడ్డాయంట. 10వ అద్భుతాన్ని చేసే ముందుగా మరలా ఫరో హృదయము కఠినమైపోయిందంట. ఫరో హృదయము కఠినమైపోగానే వెంటనే ఫరో ఏం చేశాడంటే, నేను పంపించను మిమ్మల్ని అని మళ్ళా రివర్స్ అయ్యాడంట. ఫరో మరలా పంపించనగానే వెంటనే ఫరో సైన్యము, అలాగే ఫరోతో ఉన్నటువంటి వారందరూ కూడా, ఎందుకు పంపించాలి, మరలా రేపటి నుంచి మనకి వీరందరూ బానిసలు కదా, వీరిని పంపించేసామనుకో మన ఇంట్లో పని చేసుకోలేము. నేటి దినాల్లో మనం కూడా ఇంట్లో పని మనిషి లేకపోతే పని చేసుకోలేని పరిస్థితులకు మనం వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పుడు వారు కూడా ఏంటంటే సుఖమరిగిపోయారు, బాగా సుఖమరిగిపోయి, మా పని మనుషులు లేకపోతే మాకెట్లా, మా ఇంట్లో తోటమాలు లేకపోతే ఎలాగా, మా పంటల్ని కాసేటువంటి వ్యవసాయదారుడు లేకపోతే ఎలాగా, సేద్యం చేసే సేద్యగాళ్ళు లేకపోతే ఎలాగా, మనం కట్టడాలు కట్టాలంటే సిమెంటును ఇసుకను అన్నిటిని తయారు చేసేటువంటి ఈ ఇశ్రాయేలు వెళ్ళిపోతే ఎలాగా అని ఆలోచించారు. ఆలోచించగానే ఫరో హృదయంలో మళ్ళా ఒక తలంపు కలిగింది. నేను ఎందుకు వీరిని పంపించాలి అనుకున్నాడు. వెంటనే నేను పంపించానని రివర్స్ అయిపోయాడు. అయితే మోషే అహరోనులు వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్టుగా ఇప్పటి వరకు 9 తెగుళ్ళని దేశం మీదకి దేవుడు ఈ కర్ర ద్వారా తీసుకొస్తే ఆ 9 తెగుళ్ళు తీసివేశారు కదా నీ మాటను బట్టి, కాబట్టి ఇప్పుడు మరలా నువ్వు రివర్స్ అవుతున్నావు ఏంటి అనంటే, అంతే నేను మాట్లాడేది, వెళ్ళిపోండి అనే ఫరో మాట్లాడిన తర్వాత మోషే అహరోనులు ఏం చేశారో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశారో తెలుసా? ఆకాశము వైపు మీ చేతులను చాపి ప్రార్థన చేయమనగానే ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ దేశం మొత్తం ఏమైపోయింది? 3 రోజులు చిమ్మ చీకటంట, ఎవరు కనబడని పరిస్థితికి వెళ్ళిపోయిందంట. ఆ చీకటిని వారు భరించలేక మరలా తిరిగి అహరోన్ని మోషేని పిలిపించారు. పిలిపించిన తర్వాత 10వ అధ్యాయము 21 నుంచి 29 వరకు నిర్గమకాండములో ఈ సన్నివేశం మీకు కనబడుతుంది, తెగులు గురించి. వెంటనే వారు వచ్చిన తర్వాత ఆ దేశములో చిమ్మ చీకటిని తీసివేయమన్నప్పుడు ఆ చిమ్మ చీకటిని తీసివేసిన, కానీ ఫరో హృదయము కరగలేదంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మరలా ఫరో యొక్క హృదయము కఠినమైపోయిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడంట మోషేకి అహరోనుకి, ఇంకా ఫరోని మీరు అడగాల్సిన అవసరం లేదు, ఈ అద్భుతము చేసే కర్రని చేతిలో ఉంది కాబట్టి ఈ కర్రను తీసుకొని నువ్వు బయటకు వచ్చేసేయి, ఫరో దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఫరోనే మీ దగ్గరికి వస్తాడు కాబట్టి ఆ రీతిగా నేను చేయబోతున్నానని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వీరిని పంపించాడు. పంపించి వీరిని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఫరో పంపించడం కాదు, ఈ దేశంలో నుంచి నేనే మిమ్మల్ని పంపించబోతున్నాను. ఫరో కాదు, ఇప్పుడు నేనే ఈ దేశంలో నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నాను. ఒక గొప్ప కార్యాన్ని నేను చేయబోతున్నాను. ఐగుప్తు దేశము పుట్టినది మొదలుకొని, ఐగుప్తు దేశము ఏర్పడినది మొదలుకొని అటువంటి ఘోష ఈ దేశంలో ఎప్పుడు ఎన్నడూ జరగలేదు, జరగబోదు. కాబట్టి ఈ యొక్క ఆ తెగులు చేత లేదా ఈ అద్భుతము చేత ఈ దేశంలో నుంచి మీరు బయటికి వెళ్ళబోతున్నారు. కాబట్టి మీరు వెళ్ళడానికి సిద్ధపడండి. ఫరో సమ్ముఖంలో మీరు కూర్చోవద్దు, ఫరోతో ఇంకా మీరు విభేదించద్దు. ఫరోతో కూర్చొని మీరు మమ్మల్ని పంపిస్తారా, పంపిరా, లేకపోతే మా దేవుని వేడుకుంటే ఇంకొక సూచక క్రియ లేదా ఇంకొక అద్భుతము, ఇంకొక తెగులు పంపిస్తాడు మా దేవునితో, జాగ్రత్త అని మీరు మాట్లాడద్దు. ఇంకా అయిపోయింది, చివరిది నేను పంపించబోతూ ఉన్నాను. కాబట్టి మీరు సిద్ధపడండి. ఇప్పుడు ఫరో కాదు పంపించాల్సింది, ఇప్పుడు నేను పంపిస్తున్నాను. కాబట్టి ఈ అద్భుతాలు చేసే కర్ర నీ దగ్గర ఉంది కాబట్టి ఈ కర్రను పెట్టుకొని వెళ్ళిపోమన్నాడు. చక్కగా రాత్రి పస్కాను ఆచరించమన్నాడు. రేపు ఉదయకాలను మీరు బయలుదేరి వెళ్ళిపోబోతున్నారు, ఈ తెల్లవారుజామునే మీరు వెళ్ళిపోబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధపడండి, ఇంకా మీ సమయం వచ్చింది. మీరు నన్ను ఆరాధించడానికి వెళ్ళేటువంటి సమయంలోకి మీరు ప్రవేశించారు. కాబట్టి ఫరో సముఖములో ఈ కర్రతో అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు వెంటనే మోషే అహరోన్ ఇద్దరు కలిసి వెళ్ళి సిద్ధపరుస్తున్నారు ప్రయాణానికి. ఏమేం కావాలి ప్రయాణానికి, మన ప్రయాణం ఎలా ఉండబోతుంది, ప్రయాణానికి ముందు మనం ఏం తినాలి, ఏమి కూర్చుకోవాలి, మనం ఎలా ప్రయాణం చేయబోతున్నామో పెద్దలందరినీ పిలిచారు.
పెద్దలందరినీ పిలిచి మోషే అహరోనులు ఇద్దరు వాళ్ళకి చెప్తూ ఉన్నారు, మన దేవుడు ఈ రాత్రి గొప్ప విజయముతోటి మనల్ని ఈ దేశంలో నుంచి ఇప్పటి వరకు ఫరో దగ్గరికి మనం వెళ్ళి పంపించమన్నాం కదా, ఇప్పుడు ఫరోని మనం అడగాల్సిన అవసరం లేదు, మన దేవుడే సమయం వచ్చింది కాబట్టి బయటికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం విధేయత కలిగి ఆయన ఈ మాటల మీతో చెప్పమన్నాడు కాబట్టి వీటిని మనము